నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ, కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమం. ఎందుకంటే అది ఆ రెవల్యూషన్ తీసుకొచ్చిన విధానం, కేంద్రం దిగొచ్చి రాజీనామా చేసిన పద్ధతి, స్టూడెంట్స్ అంతా ఏకతాటిపైకి వచ్చిన అనేక పరిస్థితులు, ఇవన్నీ మనం చూసాము. ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో అనేది కూడా మనం చూసాం. ఎప్పుడు లేని విధంగా ఒక సోషల్ మీడియా ట్రెండ్ వీధి పోరాటంగా మారి కేంద్ర మాజీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామాకు కారణమైంది. అంటే ఇందులో అనేక అంశాలు షాక్కు గురి చేస్తున్న అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమికి చెందిన అగ్రనేతల కుమారులు కుమార్తెలు, అంటే వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు ఈ ఉద్యమానికి బహిరంగంగా వాళ్ళ సపోర్ట్ని చెప్పడము అనేది. ఒక్కసారి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అస్సాంలో రెవెన్యూ శాఖ మంత్రి సీనియర్ ఎన్డీఏ నేత కేశబ్ మహంత కుమార్తె దిబిషా మహంత్ గౌహాటి వీధుల్లోకి వచ్చి ఆమె నిరసన తెలిపింది. అలాగే ఏపీలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె కేశినేని స్నిగ్ధ ఈ విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా ఆమె సోషల్ మీడియాలో పోస్టులు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాల్లో అటు అంటే నార్మల్గానే కూటమి నుంచి ఏదైనా వస్తే ఎలా ఉంటుంది, అందులోనూ వాళ్ళ పిల్లలు దీనికి వ్యతిరేకంగా అటు ప్రొటెస్ట్కి సానుకూలంగా పెడితే అది వార్త అవుతుందా? అంటే ప్రభుత్వ విధానాల తీరుపై పిల్లల తిరుగుబాటు బావుట ఎగురవేయడం అనేది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉన్న పిల్లల నేతలు ఇలా చెప్పడము అనేది చర్చ. సోషల్ మీడియాలో ఎప్పుడు ఆన్లైన్లో ఉండే సోమరిపోతులు, నిరుద్యోగుల గొంతుక ఇది అంటూ దీనికి ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. కేవలం మీమ్స్ రీల్స్తోనే సరదాగా మొదలైన ఈ డిజిటల్ క్యాంపెయిన్ నీట్ యూజీ పరీక్షల పేపర్ లీకేజ్లు, విద్యారంగంలో అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమంగా రూపాంతరం చెందింది. అంటే యువత ధాటికి తల వంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం తన పదవికి తనే స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితిని ఉద్యమం తీసుకొచ్చింది. ఇక అస్సాం ఏపీ రాజకీయాల్లో అయితే ప్రజెంట్ అంటే వాళ్ళ వారసులు చేసిన పోస్టులు, దాంతో రేగిన చిచ్చు, ఈ ఉద్యమం జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలకు పాకినప్పుడే అసలైన రాజకీయ భూకంపం వచ్చింది అని చాలా క్లియర్గా చెప్పొచ్చు. అస్సాంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న అసోం గణ పరిషత్ అంటే ఏజీపీ సీనియర్ నేత రెవెన్యూ మంత్రి కేశబ్ మహంతి కుమార్తె దిశిబా మహంతి నేరుగా గౌహటిలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో ఆవిడ స్వయంగా పాల్గొనడం జరిగింది. లండన్ విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళి అటు అంతర్జాతీయ సంబంధాలతో పీజీ పూర్తి చేసింది ఆవిడ. ఏకంగా ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా, దాంతోపాటు ప్రజెంట్ ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు చేర్పుల కోసము ఆమె తన వంతు గొంతుగా వినిపించడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అస్సాం ప్రభుత్వం అంటే మన ప్రభుత్వానికి సంబంధించి మనం సపోర్ట్గా ఉండాల్సిన నేపథ్యంలో దానికి సంబంధించి వాళ్ళ మెయిన్ పర్సన్ కూతురు బయటికి రావడము, వాళ్ళకైతే తీవ్ర ఆత్మరక్షణాత్మక వైఖరిలోకి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేస్తుంది. నిజంగానే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ మార్పులు చేర్పులు చేయాల్సిందేనా, మన వాళ్ళే మనల్ని క్వశ్చన్ చేస్తుంటే ఎలా అనేసరి. ఇక ఇటువైపు ఏపీ రాజకీయాల్లో కూడా ఇలాంటి సీనే కనిపిస్తోంది. మన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కూతురు కేశినేని స్నిగ్ధ ఇటు స్టూడెంట్ నిరసనలకు తన వంతు మద్దతు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను తను క్వశ్చన్ చేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ నుంచి అలాగే ఎంపీ కుమార్తె ఇలా రియాక్ట్ అవ్వడము అందరినీ అయితే ఒకంత ఆశ్చర్యానికి అయితే గురి చేసిందని చెప్పాలి. ఇక బీజేపీ నేతల పిల్లల నిరసనలు ఏ సంకేతాలు ఇస్తోంది అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మరొక పెద్ద చర్చ జరుగుతోంది. అంటే జెన్జీ జనరేషను ఏ చిన్న అవకాశాన్ని దొరికినా ఎలా వాడుకుంటుంది అనేది, మీరు తీసుకున్న నిర్ణయాలు మీ పిల్లలకే కంటగింపు అవుతున్నాయన్న విషయాన్ని ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే సొంత పార్టీకి చెందిన నేతల పిల్లలే రోడ్డెక్కి నిరసన తెలపడం వెనుక 3 ముఖ్యమైన రాజకీయ సామాజిక సంకేతాలు కనిపిస్తున్నాయి అనేది
చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒకటి, తల్లిదండ్రుల ఐడియాలజీ. అంటే ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్కి ఓల్డ్ జనరేషన్ ఆలోచనలకి మధ్య ఏ మాత్రము అనేది పొంతన లేదు అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే ఈ తరం యువత జెంజి అటు పేరెంట్స్ రాజకీయ వారసత్వాన్ని గుడ్డిగా, అంటే మా నాన్న రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన చెప్పిందల్లా నేను ఫాలో అవ్వాలి అనే తీరుకి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వారికి మనం ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఒక సొంత విశ్లేషణ, అలాగే సొంత ఐడెంటిటీ, అలాగే సొంత ప్రాస్ థాట్స్ అనేవి వాళ్ళకు ఉన్నాయి. అంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కూడా ఇదే విషయాన్ని ఇక్కడ సమర్థించడం జరిగింది. ఆమె ఒక అంటే ఎడ్యుకేటెడ్, ఆమెకు ఒక ఐడెంటిటీ అనేది ఉంది. అంటే ఆమె అభిప్రాయాన్ని ఆమె చెప్పుకునే హక్కు ఉంటుంది. వాళ్ళ తండ్రి ఏదో చేశాడని ఆ ఐడియాలజీనే పాటించాలన్న రూల్ అయితే ఎవరికి లేదు కదా. దీన్ని ఏ తల్లిదండ్రుల్ని తప్పుపట్టలేదు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఆ స్వేచ్ఛకు సంబంధించి, పిల్లలు ఎడ్యుకేట్ అవుతున్న విధానానికి సంబంధించి మనం వెల్కమ్ చేయాలి, అంతే. అది దానికి సంబంధించి ఆయన కూడా అదే వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, దీనికి సంబంధించి పెరుగుతున్న తీవ్ర అసంతృప్తి, ఉద్యోగాల భర్తీల విషయంలో లేట్ అనేది అది ఏ ఒక్క పార్టీకో లేదా వర్గానికో ఆపాదించాలి అనేసనైతే అనుకోవట్లేదు అన్నది చాలా స్పష్టంగా తెలియదు. ఎందుకంటే అసంతృప్తి అనేది ఎంత పెళ్ళుబికిపోయింది అనేది నేటి జనరేషన్కి, మాకు టాలెంట్ ఉంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము చదివాము, అహర్నిశలు కష్టపడుతున్నాము, అయినా సరే ఎక్కడ ముందుకెళ్ళట్లేదు అన్న అసహనం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఏ పార్టీకో లేదో ఏ వర్గానికో అయితే పర్మిట్ అయిపోయి లేదు. ఇది దేశంలోని కోట్ల మంది యువతీ యువకుల భవిష్యత్తుకు సంబంధించిన మెయిన్ ప్రశ్న. మంత్రి కూతురైనా సామాన్యుడి బిడ్డ అయినా పరీక్షల వ్యవస్థ దెబ్బతింటే అందరూ నష్టపోతారు అన్న ఒక భావన ప్రజెంట్ యూత్లో చాలా చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది. ఇంకోటి, ప్రభుత్వ వైఫల్యాలను సొంత వాళ్ళే ఎత్తి చూపడం అనేది. అధికార పార్టీ నేతల పిల్లలే నిరసనలో పాల్గొంటుంటే ప్రతిపక్షాలు చేసే విమర్శలకైతే మరింత బలం చేకూరినట్లే కదా. ప్రభుత్వ వ్యవస్థలో లోపాలు ఉన్నాయనే విషయాన్ని పరోక్షంగా ఈ ఇన్సిడెంట్, అంటే ప్రభుత్వంతో లింకప్ అయి ఉన్న వాళ్ళ పిల్లలే ఇలా రోడ్ల మీదకి వచ్చి చెప్తూ ఉంటే వాళ్ళు ఎలా క్వశ్చన్ చేస్తున్నారో మీకు కనిపించట్లేదా అనేది. సాధారణంగా ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద పోరాటం చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ సొంత పార్టీకి చెందిన, అది కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమిలో వాళ్ళు ఎలా మెర్జ్ అయి ఉన్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాము. దానికి సంబంధించి నార్మల్గా ఏదో ఎమ్మెల్యే మన లోకల్ లీడర్లు అయితే ఏదైనా అనుకో, అగ్రనేతల పిల్లలే రోడ్లపైకి వచ్చి లేదా సోషల్ మీడియా వేదికగా తమ సొంత ప్రభుత్వం పోయినే వాళ్ళ వాయిస్ వినిపించడము అనేది ఇప్పుడున్న విద్యా వ్యవస్థను ఇక్కడ ఎలా ఉంది అన్న విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్తుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే అస్సాం రాజకీయాలను, జాతీయ రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తుంది. ఇంకా అస్సాం రెవెన్యూ శాఖ మంత్రి కేశబ్ మహంతా కూతురు దివిషా మహంతా, అలాగే ఏపీ రాజకీయాల్లో బాగా వినిపించే పేరు కేశినేని చిన్ని కుమార్తె స్నిగ్ధ, వీరితో పాటు మరికొందరు ఎన్డీఏ నేతల కుమారులు కూతురులు ఒక వినూత్నమైన ఉద్యమానికి మద్దతు పలకడం జరిగింది. అదే కాక్రోచ్ ఉద్యమం. వినడానికి కాస్త వింతగా ఉన్న ఈ నిరసన ఇప్పుడు అస్సాంలోని హిమంత్ బిశ్వ శర్మ ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసింది. అసలు ఈ కాక్రోచ్ ఉద్యమం ఏంటి, సొంత పార్టీ నేతల పిల్లలు ఎందుకు తిరగబడుతున్నారు, ఇది ఎలాంటి రాజకీయ సంకేతాలను ఇస్తుంది అన్నదానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొదటగా అసలు ఈ కాక్రోచ్ ఉద్యమం ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. సమాజంలో లేదా వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి, నిరుద్యోగం, పర్యావరణ విధ్వంసం లేదా యువత ఆకాంక్షలను తొక్కేసే కొన్ని విధానాలను వ్యతిరేకంగా యువత అంతా ఏకమై డిజిటల్ రూపంలో అలాగే ప్రత్యక్షంగా నిరసన చేస్తున్న ఒక వినూత్న నిరసన ఇది. సమాజంలో మార్పు రావాలి, పాలకుల ఆలోచనలో మార్పు రావాలి అంటూ యువత చేస్తున్న ఈ పోరాటానికి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎన్డీఏ నేతల పిల్లల నుంచి వెళ్ళే మద్దతు రావడం, రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి మద్దతు తెలపడము పెద్ద చర్చ అయిపోయింది. ఇక అస్సాం మంత్రి కూతురు దీనికి మద్దతు తెలపడము అక్కడ పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే తండ్రి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉండి కూతురు మాత్రం అదే ప్రభుత్వం ఫెయిల్యూర్స్ మీద ప్రశ్నిస్తూ ఉద్యమానికి జై కొట్టింది. అంటే ఇక ఏపీ నుంచి కేశినేని స్నిగ్ధ కూడా ఇదే లిస్టులో ఉండడంతో ఈ ఇష్యూ కాస్త నేషనల్ లెవెల్లోకి వెళ్ళింది. అంటే
వీళ్ళకు కొంత ధైర్యం ఉంది కాబట్టి చెప్పారు. ధైర్యం లేక లోపల పిల్లలు ఎంత నలిగిపోతున్నారు అనేసి అని. అంటే బీజేపీ నేతల పిల్లలు ఈ స్థాయిలో తమ సొంత ప్రభుత్వం మీద విధానాల మీద నిరసన తెలిపే లాంటి సంకేతాలు వస్తున్నాయి అని అంటే ఇది కదా అసలు పాయింట్. ఇక్కడే కదా అసలు కీలకంగా చర్చించాల్సింది. దీన్ని మనం 2-3 కోణాల్లో చూడాల్సి ఉంటుంది. మొదటిది, నేటి తరం యువత ఆలోచన విధానం అనేది మారింది అనేది. మీరు కట్టిపడేస్తే వాళ్ళు కట్టుబడి ఉండరు అనేది. జెన్జీ జనరేషన్ అనేది సొంత ఆలోచనలు, సొంత రాజకీయ అవగాహన ఇవన్నీ కలిగి ఉన్నారనేది చూస్తున్నాం కదా. చివరిగా ఇది ప్రజాస్వామ్యానికి ఒక మంచి సంకేతంగా కూడా భావించవచ్చు. అంటే కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు నడుస్తున్న ఈ రోజుల్లో వారసుల తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడవకుండా ప్రజల పక్షాన నిలబడ్డం అనేది ఒక సజెటరీ మార్పు. అయితే అది పొలిటికల్ లీడర్లకు మాత్రం పెద్ద తలనొప్పిగా అయితే మారుతుంది. అస్సాంలో ఈ అంశం అక్కడి ప్రభుత్వాన్ని కుదిపేస్తుండడంతో దీనిపై ఎలా స్పందించాలో తెలియక బీజేపీ అధిష్టానం ఇప్పుడు తలలు పట్టుకుంటోంది. సొంత పిల్లల్నే కంట్రోల్ చేయలేకపోతున్నారా అనే విమర్శలను అటు వాళ్ళంతా ఎదుర్కొంటున్నారు. ఏదేమైనా ఈ కాక్రోచ్ ఉద్యమం మరియు దానికి లభిస్తున్న సెలబ్రిటీ కిడ్స్ మద్దతు మున్ముందు ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతుందో అనేది అయితే చూడాల్సిందే. మరి ఈ కాక్రోచ్ ఉద్యమంపై అలాగే సొంత పార్టీలపైనే తిరగబడుతున్న నేతల పిల్లల ఆలోచన విధానంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.